టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ అయినట్టుగా తెలుస్తోంది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్లపై ఈడీ ఇటీవల జరిపిన సోదాల నేపథ్యంలో ఈ నోటీసులు వెలువడినట్టుగా సమాచారం. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మహేష్ బాబును ఆదేశించినట్లుగా తెలుస్తోంది. సాయి సూర్య డెవలపర్స్ సంస్థ తమ ప్రాజెక్టులకు ప్రచారం చేసినందుకు గాను మహేష్ బాబుకు అక్షరాల 5.9 కోట్లు చెల్లించినట్లుగా ఈడీ గుర్తించింది. ఇందులో 3.4 కోట్లు చెక్కుల ద్వారా, మరో 2.5 కోట్లు నగదు రూపంలో మహేష్ బాబుకు ముట్టినట్లుగా సమాచారం. ఈ నగదు లావాదేవీలపై ఈడీ అధికారులు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఇది మనీ లాండరింగ్ కు సంబంధించిన అంశమా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. సాయి సూర్య డెవలపర్స్ యజమాని కె సతీష్ చంద్రగుప్తా, సురానా గ్రూప్ డైరెక్టర్ నరేంద్ర సురానా తదితరులు కొనుగోలుదారులను మోసగించారనే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లు విక్రయించడం, ఒకే ప్లాట్ ను పలువురికి అమ్మడం, తప్పుడు రిజిస్ట్రేషన్ హామీలు ఇవ్వడం వంటి మోసాలకు పాల్పడ్డారని వారిపై అభియోగాలు ఉన్నాయి. మహేష్ బాబు సాయి సూర్య ప్రాజెక్టులను ప్రచారం చేయడం వల్ల చాలా మంది ఆ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టారని, అయితే ఆ సంస్థ మోసపూరిత కార్యకలాపాల గురించి వారికి తెలియదని ఈడీ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఈ కుంభకోణంలో మహేష్ బాబు నేరుగా పాల్గొనకపోయినా ఆయనకు అందిన డబ్బుపై ఈడీ ఆరా తీస్తోంది. ఈ నెల 16న ఈడీ అధికారులు సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, నగదుకు సంబంధించిన ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సంస్థలు సుమారుగా 100 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిపినట్లుగా ఈడీ అనుమానిస్తోంది. మోసపూరిత పథకాల ద్వారా సంపాదించిన డబ్బును పలువురికి మళ్లించారని, ఇందులో భాగంగానే సినీ ప్రముఖులు కూడా ప్రచారానికి డబ్బులు తీసుకున్నారని ఈడీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. త్వరలోనే ఈ కేసులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.